అందరికీ హాయ్. వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ. మిలిటరీ స్కూల్కి అప్లై చేయడానికి డాక్యుమెంట్స్ ఏవి అని పేరెంట్స్ అడుగుతున్నారు. అదే రకంగా అప్లై చేసేటప్పుడు ఫీజు ఏమైనా పే చేయాలని అడుగుతున్నారు. అయితే మిలిటరీ స్కూల్ అప్లై చేయడానికి ఫీజు అనేది ఉంటుందండి. నవోదయ లాగా ఫీజు ఉండకుండా ఉండదు, ఫ్రీ ఏం కాదు, దీనికి ఫీజు ఉంటుంది అనమాట. ఈ ఫీజు డీటెయిల్స్ అనేవి చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ వాళ్ళకి, అదే ఓబీసీ కేటగిరీ వాళ్ళకి ఇక్కడ మనము 680 రూపీస్ ఫీజు పే చేయాలండి. అంటే అప్లై చేసుకోవడానికి ఫీజు అనమాట. అదే ఎస్సీ ఎస్టీ పిల్లలైతే 340 రూపీస్ ఫీజు పే చేయొచ్చండి. అదే కిల్డ్ ఇన్ యాక్షన్ అంటే ఎవరైనా యుద్ధాల్లో కానీ చనిపోయిన వాళ్ళ తాలూకు పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు 300 రూపీస్ ఫీజు అనేది పే చేయాలన్నమాట. ఇది ఎగ్జామ్ అప్లై చేయడానికి కావాల్సిన ఫీజు వివరాలు అనమాట. ఇకపోతే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని అంటే, రీసెంట్గా స్టూడెంట్ తీసుకున్న ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కలర్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే స్టూడెంట్ తాలూకా సిగ్నేచరు ఉండాలి. అండ్ ఆ స్టూడెంట్ తాలూకా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అలాగే వాళ్ళ క్యాస్ట్కి సంబంధించిన ఓబీసీ ఉంటే ఓబీసీ సర్టిఫికేట్, ఎస్సీ ఉంటే ఎస్సీ సర్టిఫికేట్, ఎస్టీ ఉంటే ఎస్టీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే డిఫెన్స్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల్లో పనిచేస్తున్న పేరెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించిన ఆ సర్టిఫికేట్ ఉంటుంది అనమాట. ఆ జేసీఓ కానీ ఓఆర్ కానీ ఆ నెంబర్తో కూడిన ఒక సర్టిఫికేట్ ఉంటుంది. ఈ సర్టిఫికేట్ని తీసుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట. పాస్పోర్ట్ సైజ్ ఫోటోని కానీ అలాగే సిగ్నేచర్ని, ఈ రెండింటిని మాత్రం జేపీఈజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ అన్నిటిని కూడాను పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి